తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. మా పని పాటల్లోనూ, మా ప్రతి విషయంలోనూ తండ్రి మీరు తోడై, మీ సన్నిధి తోడై ఉంచి తండ్రి, ఇదిగో నాయన ఇక క్షేమకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా మీకే స్తుతి. నీతి సూర్యుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అపవాదిని పారదోలినటువంటి మా దేవ మీకే మహిమ. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభ మీకే ఘనత. సముద్రంపై నడిచినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మా ప్రభ మీకే మహిమ. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవ మీకే ఘనత. ఆకాశమునకును భూమికిని ప్రభై ఉన్న మా దేవ మీకే స్తోత్రం. అడుగువానికి ఇయ్యబడినని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే మహిమ. వెదకవానికి దొరుకునని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడనై ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. నశించిన దానిని రక్షించినటువంటి మా దేవ మీకే మహిమ. శత్రువులను మిత్రులుగా మార్చగలిగినటువంటి మా ప్రభా మీకే స్తుతి. మార్పు లేని వాడవైన మా దేవ మీకే ఘనత. త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. నీ ప్రేమ మాపై చూపుచున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. జీవాత్మను సృజించినటువంటి మా ప్రభా మీకే స్తుతి. ఈ భూమికి పునాది వేసినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సమస్తమును నూతనపరచువాడవైన మా దేవ మీకే స్తుతి. శక్తిమంతుడైన మా దేవ మీకే ఘనత. మహాబలము గల మా దేవ మీకే స్తుతి. దీర్ఘశాంతుడైన మా దేవ మీకే స్తోత్రం. బహుశాంతము గల మా తండ్రి మీకే ఘనత. ఉన్నతమైన స్థలములలో సంచరించి వాడవైన మా ప్రభా మీకే మహిమ. పరిశుద్ధ దేవుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనల్ని విడుదల చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకు నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నన్ను ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. నిజమే తండ్రి. కీర్తన గ్రంథం 145, 18, 19 మీరు సెలవిచ్చిన రీతిగా తనకు నిజముగా మొర్రపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించునని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. మీ లేఖనాలు బట్టి తండ్రి మా పాపంలో మన్నించి నాయన ఇగో తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప తండ్రి నాయన. ప్రార్థన విరుచున్నటువంటి ప్రతి బిడ్డకి దయచండి నాయన. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి దయచండి తండ్రి. ఇక నేను అవర్గాడు ఛానల్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి మేము నాయన పవిత్రుడు ఉన్నట్లు ఇష్టంతో మా పాపములు పరిహరించమని అడుగుచున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగు పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మీ కృప చొప్పున మేము నాయన బ్రతికినట్లు నాయన మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి నాయన ఇంద్రియ నిగ్రహములను తండ్రి నాయన ఇంద్రియ నిగ్రహం కొరకు తండ్రి మాకు శక్తిని, సహాయాన్ని ఇమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి అయ్యా తండ్రి ఇంకా నేను ప్రార్థన శక్తిని మాకు దయచాను తండ్రి నాయన. యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవల్ల మేము ఎరగము నాయన. ఇగో తండ్రి వచ్చింపకాని సఖ్యముతో వచ్చింపకాని సఖ్యముతో నాయన మూలుగులుచు తండ్రి మీ ఆత్మయందు నాయన, మీ పరిశుద్ధాత్మయందు మేము ప్రార్థన చేయనట్లు, మీ పరిశుద్ధాత్మయందు తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు మేము నాయన మాకు నాయన శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని అడుగుచున్నాం తండ్రి నాయన. మీ ప్రియకుమారుడు రాకడలో మేము ఎత్తబడ్డానికి నాయన చివరి వరకు నాయన విశ్వాసమును తండ్రి పోగొట్టుకోకుండా తండ్రి
విశ్వాసమందు నిలకడగా ఉండి నాయన ఓర్పు, సహనము, వివేకమును, జ్ఞానము, బుద్ధి తండ్రి మీకు ప్రియులని మీ బిడ్డలమైన మేమందరికీ మాకందరికీ దయచండి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన శరీరాశను, నేత్రాశను, జీవపు జన్మాన్ని జయించుటకు మాకు శక్తినివ్వండి నాయన. సంఘం నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. సంఘంలో జ్ఞానం వృద్ధి చేయండి తండ్రి. సంఘంలో ఉన్న యవన బిడ్డలందరినీ జ్ఞానమందును, మనుషుల దయందును వర్ధిల్లినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మీ జ్ఞానమందును, విద్యాబుద్ధులను దయచేసి మీ సన్నిధిలో నన్ను బిడ్డలందరినీ, యవన బిడ్డలందరినీ కూడా మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నా తండ్రి, మీరున్న లోకానికి మేము రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, సిద్ధపాటును తండ్రి మాకు దయచేయండి ఆయన. ఇక తండ్రి, మేము పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను, నిందారహితులుగాను తండ్రి మీతో పాటు నడిచే ధన్యత మాకు ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. నిజమే నాయన, హనోకు ఏ విధంగా మీతో పాటు నడిచాడో నాయన, ఇగో తండ్రి నోవాహు గారు ఏ విధంగా మీతో పాటు నడిచారో నాయన, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా మీతో పాటు నడిచారో తండ్రి, అట్టి కృపను తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. ఇగో తండ్రి, మా అవరగ్రాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థన వినుచున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇగో నాయన, ఈ బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలతో పాటు ప్రతిదినము తండ్రి మీ సన్నిధులు, మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. మీ దేవదూతల కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. మేము విశ్వాసమందు స్థిరముగా ఉండి సాతాను క్రియలు లయపరచుటకు తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని ఒక్కొక్కరిని తండ్రి అభిషేకించమని అడుగుచున్నాము నాయన. ఇక నేను అలనాడు అపోస్తలుడు ఏ విధముగా అయితే మేడగది మీద ప్రార్థన చేయుచుండగా, ఏక హృదయము ఏకాత్మయు కలిగి ప్రార్థన చేయుచుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మని ఏ విధముగా కుమ్మరించారో తండ్రి, అట్టి రీతిగా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా అగ్ని బాప్తిస్మతో నింపండి నాయన. ఇక తండ్రి, మాలో ఒక్కొక్కరు కూడా తండ్రి అన్య భాషలు మాట్లాడగలిగేవారుగా తండ్రి నాయన, మీ సువార్త జ్వాల తండ్రి ఇక నాయన ప్రారంభపు శతాబ్దంలో ఏ విధముగా అయితే నాయన మీ పని జరిగించారో అట్టి రీతిగా తండ్రి ఈ అంచె దినాలలో మేమందరము నాయన మీ కార్యాలు నెరవేర్చుటకు, మీ సువార్త కాడి మోయుటకు తండ్రి నాయన, ఇక నాయన ఏ కష్టము వచ్చినా తండ్రి నాయన మిమ్మల్ని విడవకుండా తండ్రి ఇక నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉన్నట్లు సహాయం చేయండి నాయన. ఇక నేను ఎటువంటి శ్రమల మాకు వచ్చిన నాయన, ఇక నేను సింహాల బోన్లో దానియేలు వేసినప్పటికీ కూడా వారు ఏ విధంగా విడిచిపెట్టలేదో నిన్ను నాయన. ఇదిగో తండ్రి నాయన, అగ్నిగుండంలో శద్రక్, మెషక్, అబేద్నెగోని వేసినప్పుడు కూడా వారు ఏ విధముగా అయితే నాయన మిమ్మల్ని విడిచిపెట్టలేదో అట్టి రీతిగా తండ్రి మిమ్మల్ని కడవరకు తండ్రి నాయన మిమ్మల్ని పట్టుకొని ఉండినట్లు నాయన, ఒకవేళ మేము చేయి విడిచుదుమేమో తండ్రి మీరే మా చేయి పట్టుకుని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రియులని మీ బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి తండ్రి, మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాసనే కానీ సాతాను ఊరిలో కానీ చిక్కునిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. నాయన మీరు ఏకల చట్టను భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి, మేమందరం కూడా ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము కలిగి ఉండే రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో సిద్ధపాటు దయచేయమని, మీ కృప కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా కృప చూపించండి నాయన. ఇక తన ఆత్మీయంగా ఎందరో వెనకబడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి నాయన. మీ బోధ వారికి వినిపించండి నాయన. నాయన మీరే వారితో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడు తండ్రి నాయన, మీరు మాట్లాడమని అడుగుచున్నాం నాయన. ఇక నేను ఎందరో సంఘానికి రావడం మానేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి నాయన, మొదట ఉన్న ప్రేమను వారు విడిచిపెట్టారయ్యా. అయ్యా తండ్రి, బాప్తిస్మం మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేమను వారు విడిచిపెట్టారు నాయన. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇగో నాయన, ఎందరో అబద్ధ బోధకుల చేతుల్లో పడిపోయి మోసపోయి తండ్రి ఇగో నాయన మీకు విరోధముగా ఉన్నారేమో తండ్రి. అటువంటి బిడ్డల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఆగోనైనా తండ్రి, ఇదిగో వయోభారంతో బాధపడుతున్నటువంటి ఎందరో వృద్ధులు ఉన్నారు నాయన. చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా సిరి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి నాయన, ఇంకా పాపలోకంలో బతుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇక తండ్రి, మేమందరము కూడా తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో నాయన నిందారహితులుగా, పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి నాయన. మీ విశ్వాసం అందు స్థిరపరచమని అడుగుచున్నాం తండ్రి నాయన. మీ ఉపదేశం మాకు దయచేయండి నాయన. నీ ఉపదేశానుసారం మేము బ్రతినట్లు నాయన. మాకందరికీ శుద్ధ హృదయం దయచేయండి నాయన. మేము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ తండ్రి మీ ఎదుట నాయన మేమందరము భయభక్తులు కలిగి తండ్రి జీవించినట్లు నాయన. తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి, మా శరీరంలో ఏ విధమైన పాపము ఏలకుండున్నట్లు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దాయిచ్చేయండి నాయన. ఇదిగో తండ్రి, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం తండ్రి.
మా నోటికి కావలుంచమని అడుగుచున్నాం నాయన. మా ఆలోచనలకు కావలుంచమని అడుగుచున్నాము తండ్రి. నాయన ఇగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఏ సమస్యల్లోను, ఏ బాధల్లోనూ, ఏ ఇరుకుల్లోనూ పడి ఉన్న తండ్రి, వారికి ఇప్పుడే నాయన ఇగో తండ్రి నాయన మీ దేవదూతలను పంపించి నాయన ఇదిగో నాయన వారికి సహాయం ఇప్పుడే అందినట్లు కృప చూపించమని వేడుకుంటున్నానయ్యా. అయా తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడిన అడుగు ప్రతివానికి మీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్నావు నాయన. అడుగు తండ్రి నాయన, ఇంకా క్రీస్తు ఐశ్వర్యనందు ప్రతి అవసరము తీర్చనని సెలవిస్తున్నావు. మీ లేఖనాలను బట్టి తండ్రి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి తండ్రి, ఇదిగోనైనా మీ నాయన మీ ప్రార్థన వినుచుండగా తండ్రి, ఈ ప్రార్థన మీ సన్నిధికి చేరుచుండగా తండ్రి, మీరు జవాబు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి, ఇదిగోనండి ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకి కుటుంబాలలోనే కానీ, ప్రతి ఇంటిలోనే కానీ నాయన వారి హృదయాలలో కానీ నెమ్మది దయచేస్తున్నందుకే మీకు ముందుగా వేలాది కుందాసు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నాడు ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని తండ్రి, ఆవరగడ్డ ఛానల్ ఉంటే ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించమని, మీ మెండైన దీవులతో వారిని నింపమని వేడుకుంటూ తండ్రి, ఇదిగోనైనా ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి, ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పిస్తున్నామయ్యా. నిజమే తండ్రి, నాయన నాయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు కదా తండ్రి. ఇదిగో నాయన, ముందుగా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాకనే నాయన నువ్వు లేఖనాలు సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నాయన మీ తట్టే మేము కన్నులెత్తి చూచుండగా తండ్రి, సహాయం మీ సన్నిధి నుంచే మాకు వచ్చినని ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, ఆశగల ప్రాణమును తృప్తిపరచుచుండగా తండ్రి, మీ సన్నిధిలో నాయన ఈ ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమగల మహారాజా, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.